హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఈ వీడియోలో గ్యాలక్సీ యాడ్స్లో ఎలా విత్డ్రాల్ పెట్టాలనేది ఫుల్గా ఈ వీడియోలో చూస్తాము. ఓకే, ఫస్ట్ వచ్చి మీ గ్యాలక్సీ యాడ్స్ మీరు లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసిన తర్వాత మీ డాష్బోర్డ్ ఓపెన్ అవుతాయి. ఓకేనా, ఇక్కడ మెనూ ఆప్షన్ ఉన్నాయి కదా, ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి. ఆ 3 లైన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక పర్సనల్ సెట్టింగ్స్ ఉంటాయి. ఆ పర్సనల్ సెట్టింగ్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ అవతార్ అని చెప్పి ఉంటాయి. ఆ అవతార్ క్లిక్ చేసి జనరల్ ఇన్ఫర్మేషన్ దాంట్లోకి వెళ్ళండి. జనరల్ ఇన్ఫర్మేషన్కి అయిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే మీకు గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఈ 3 ఆప్షన్ ఉంటాయి. ఈ 3 ఆప్షన్లో మీకు ఏది ఉన్నాయో ఆ నంబర్ మీకు ఇచ్చుకోవచ్చు, మీ నంబర్. ఓకేనా, జీపే ఉంటే జీపే ఇచ్చుకోండి, పేటిఎం ఉంటే పేటిఎం నెంబర్ ఇచ్చుకోండి, ఫోన్పే ఉంటే ఫోన్పే నెంబర్ ఇచ్చుకోండి. ఇచ్చుకునేసిన తర్వాత కింద మీరు లాగిన్ చేసే పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ ఇచ్చుకోండి. ఓకేనా, సబ్మిట్ చేశాక మళ్ళీ 3 లైన్స్ క్లిక్ చేసుకొని మీ డాష్బోర్డ్కి వెళ్ళండి. డాష్బోర్డ్కి పోయిన అవతల ఇక్కడ మీకు విత్డ్రాల్ అనే ఆప్షన్ ఉంటాయి. ఓకేనా, దాని ముందు మీ బ్యాలెన్స్ చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ టైం మనం విత్డ్రాల్ చేసేటప్పుడు మనకి 300 మాత్రమే మనం విత్డ్రాల్ చేయాలి. ఓకేనా, దాని వల్ల నెక్స్ట్ వీక్లో మీరు ఎంత ఉందో అంత అమౌంట్ మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు బ్యాలెన్స్ 6000 సంథింగ్ ఉంది, కానీ నేను వచ్చి 300 మాత్రమే మనం ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఫస్ట్ టైం మాత్రం. ఓకే, విత్డ్రాల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న అవతల మీకు పేటిఎం, జీపే, ఫోన్పే 3 ఆప్షన్ ఉంటాయి. మీకు ఏది కంఫర్టబుల్ దాన్ని క్లిక్ చేసుకోండి. ఓకే, నేను జీపే క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ మినిమం పేఅవుట్ చూడండి 300 చూపిస్తుంది. ఓకేనా, ఇక్కడ ఎంత మినిమం పేఅవుట్ ఆ పేఅవుట్తో మీరు ఇచ్చుకోవాలి. ఇక్కడ అమౌంట్ ఉన్నాయి కదా, ఈ అమౌంట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ అన్ని డిలీట్ చేసి 300 టైప్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ టైం మాత్రమే ఇది. ఓకేనా, 300 అమౌంట్ టైప్ చేసి మీకు సబ్మిట్ ఇచ్చేసేయండి. ఓకే, సబ్మిట్ ఇచ్చేసిగానే మీకు సక్సెస్ అయిపోయింది. ఓకేనా, యువర్ సక్సెస్ఫుల్ సబ్మిటెడ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీస్ మెన్షన్ పడిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్ విత్డ్రాల్ ఎప్పుడంటే 7 డేస్. ఓకేనా, మనకి ఈ గ్యాలక్సీ యాడ్స్లో ఎవ్రీ సాటర్డే మనం విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. విత్డ్రాల్ పెట్టి ఆ సాటర్డే పెట్టినామనుకో నెక్స్ట్ సాటర్డే లోపల మనకి పేమెంట్ పడిపోద్ది. మళ్ళీ మీరు సాటర్డే రోజు మీరు మళ్ళీ విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. ఓకేనా, మనకి నెక్స్ట్ విత్డ్రాల్ ఎప్పుడు మీరు పెట్టుకోవాలని కూడా అక్కడ మీకు మెన్షన్ చేపిస్తున్నారు అనమాట. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, మీరు దీంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చున్నాను. ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ.